ఆయన ఎంట్రీనే అదుర్స్. విజయ్ విక్టరీ తమిళనాడు పాలిటిక్స్లో హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కానీ ఏపీలో దళపతి గెలుపు బిగ్ సౌండ్ చేస్తోంది. ఏకంగా జనసేన అధినేత పవన్ను వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇక సినీ స్టార్గా కెరీర్ ప్రారంభించి పాలిటిక్స్లోకి వచ్చిన పవన్ను విజయ్ గెలుపుతో పోలుస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేసి జనసేనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది కూటమి నుంచి పవన్ విడగొట్టాలనే వ్యూహంలో భాగమైన కూటమిలో జనసేన ఉన్నంతకాలం తాము అధికారంలోకి రామన్న విషయం వైసీపీ నేతలకు బోధపడిందా? అందుకే పవన్ను ఒంటరిగా పోటీ చేయాలని వేడుకుంటున్నారా? అసలు విజయ్ గెలుపుపై ఇక్కడెందుకింత చర్చ? టీవీకే గ్రాండ్ విక్టరీ సెంట్రిక్గా పవన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంతకీ వారి ఆవేదనేంటి? తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి. అన్ని సర్వేలు డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ఘోషించాయి. నటుడు విజయ్ టీవీకే పార్టీ 3వ స్థానంలో ఉంటుందని అందరూ ఊహించారు. అయితే రిజల్ట్ మతిపోగొట్టాయి. ఎవరూ ఊహించిన విధంగా అత్యధిక సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీవీకే చీఫ్. అభినందించదగిన విషయమే. 2 పార్టీలకు మాత్రమే స్పేస్ ఉన్న తమిళనాడులో విజయ్ 3వ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావడం, ఏ పార్టీతో కూటమి కట్టకుండా ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం విజయ్ తెగువకు, ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇక ఏపీ రాజకీయాల విషయానికొస్తే తమిళనాడు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి వైసీపీ హడావిడి మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. పార్టీ పెట్టిన 2 ఏళ్ల వ్యవధిలో ఒంటరిగా పోటీ చేసి విజయ్ సీఎం అయ్యారంటూ సెటైర్లు వేస్తున్నారట. అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రం టీడీపీతో జతకట్టి మంత్రిగా మిగిలిపోయారంటూ ట్రోల్స్ చేస్తున్నారట. 2024లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సీఎం అయ్యేవారంటూ ఊకదంపుడు పోస్టులు పెడుతున్నారట. పవన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేదు. తెగించి ఒంటరిగా పోటీ చేయలేకపోవడం, టీడీపీ పార్టీలో తోక పార్టీగా ఉండడమే పవన్ సీఎం కుర్చీకి అవరోధాలు అంటూ విషప్రచారం ప్రారంభించారట. సాధారణంగా ఆలోచించే కార్యకర్తలకు ఇందులో వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ విశ్లేషిస్తే కానీ అసలు విషయం బోధపడదు. కూటమిలో జనసేన పార్టీ ఉన్నంతకాలం వైసీపీకి అధికారం రాదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఏదో ఒక విధంగా కూటమి నుంచి జనసేన పార్టీని విడగొట్టాలి. ఏ చిన్ని అవకాశం వచ్చినా ఉపయోగించుకొని సపరేట్ చేయించాలి. ఇదే వైసీపీ నాయకులు సోషల్ మీడియా లక్ష్యం. జనసేన కార్యకర్తలను టార్గెట్ చేసి నటుడు విజయ్ ఎపిసోడ్ తెరమీదకు తెచ్చిందని అంటున్నారు. దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తల మైండ్ సెట్ మార్చేందుకే అనేక రకాల ఎత్తుగడలతో ముందుకు పోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జన సైనికులను మించి పవన్పై అభిమానం చూపుతోంది వైసీపీ సోషల్ మీడియా. జన సైనికులకు పవన్ సీఎం కావాలన్నదే కాంక్ష. ఆ కాంక్షను ఆధారంగా చేసుకుని పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించడమే లక్ష్యం. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయించాలి, లేదా పార్టీ నుంచి కొంత ఓటింగ్నైనా దూరం చేయాలి. అందులో భాగంగానే వైసీపీ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై దాడి జరిగితే పార్టీ నేతను కాపు నేతను చేశారట. అంబటిని కాపు నాయకుడిని చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారట. కారణం జనసేనకు బలంగా అండగా ఉన్న కాపు సామాజిక వర్గంలో విభేదాలు తీసుకొచ్చి ఆ ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నం చేశారని అప్పట్లో పొలిటికల్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ అంబటిని కాపు నాయకుడిగా మార్చే ఐడియా వర్కౌట్ కాలేదు. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ నాయకులు. తమిళనాడులో విజయ్ సాధించిన విజయాన్ని జన సైనికులకు చూపి వారిని ఎమోషనల్ గా మార్చి పవన్ ఒంటరిగా పోటీ చేయాలన్న చర్చ వారిలో తరచుగా జరిగేటట్లు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారట. అయితే తమిళనాడు రాజకీయాలు, ఏపీ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. మొదటి నుంచి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఒకసారి డీఎంకే, మరోమారు అన్నాడీఎంకే పవర్ను షేర్ చేసుకునే పరిస్థితి. జాతీయ పార్టీలు సైతం ఇక్కడ తోక పార్టీల్లాగా ఉండవలసిందే. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ వీక్ అయింది. డీఎంకేను బలంగా ఎదుర్కొనే సత్తా పార్టీలో కనబడలేదు. మరో పార్టీకి అవకాశం కనబడింది. ఇది గమనించి విజయ్ పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. విజయ్ చేసిన ప్రసంగాలు బలంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. ఏపీలోలాగా ధన రాజకీయాలు తమిళనాడులో లేవు. ఏపీ కాస్ట్లీ పాలిటిక్స్. సామాన్యులకు ఒక మాదిరి, ధనవంతులకు అవకాశం ఉండదు.
ఏపీలో పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు ప్రజాప్రతినిధులుగా కనబడతారు. కానీ తమిళనాడులో పొలిటికల్ లీడర్స్ మాత్రమే పాలిటిక్స్లో ఉంటారు. పారిశ్రామికవేత్తలు, అపర కుబేరులు చాలా తక్కువగా కనబడతారు. కానీ ఏపీలో రెండు బలమైన పార్టీలు పోటాపోటీ రాజకీయం చేసుకుంటూ ఉన్నాయి. కుల రాజకీయాలు, ధన రాజకీయాలు ఉన్న చోట పాగా వేసి పాతుకుపోవాలంటే ఎంతో ఓపిగ్గా వ్యవహరించాలి. ఏమాత్రం తప్పటడుగు పడినా పార్టీ నామరూపా లేకుండా పోతుంది. అది గమనించి పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నారని అంటున్నారు. భవిష్యత్తులో బలమైన పార్టీగా జనసేన మారడం ఖాయం. కూటమిలో జనసేన ఉన్నంతకాలం అప్రతిహతంగా విజయం ఉంటుంది. అది గమనించి వైసీపీ కుట్రలకు తెరతీస్తుందని అంటున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలకు లేని బాధ వైసీపీ నాయకులు పడుతున్నారట. రెచ్చగొట్టాలి, విడగొట్టాలి, గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారట. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా వైసీపీ నాయకుల వ్యవహారం ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. చూడాలి మరి వైసీపీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో.